అమేజింగ్ గ్రేస్ ఆఫ్ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ యొక్క ఉమెన్ ఆఫ్ వర్త్ వారు నిర్వహించే ఉమెన్ అరైజ్ కాన్ఫరెన్స్కి స్వాగతం. మహిళలందరికీ కూడా ప్రతి ఒక్క స్త్రీకి మాకు శుభాభివందనము తెలియజేస్తున్నాము. మహిళలందరం కలిసి ఏర్పాటు చేసుకున్న ఈ దినాన్ని బట్టి దేవాతి దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మన హృదయాంతరంగంలో నుండి ఆయన గణపరుస్తూ మనం పాటలు పాడి దేవుని మహిమపరుస్తాం. So
ఆఫ్ ఇమ్మాన్యుయల్ మినిస్ట్రీస్ తల్లి గారు, పాస్టమ్మ గారు, దైవాభిషిక్తురాలు అనేకుల కొరకు ప్రార్థన విజ్ఞాపన చేస్తూ దేవుని సన్నిధానంలో అనేక కుటుంబాలను కడుతున్న తల్లి గారు, సంఘం యొక్క పునాది ఆమె ప్రార్థన పైన ఆధారపడి ఉంటుంది. అట్లాంటి ఉత్తమరాలైన పాస్టమ్మ గారిని కలిగిన అమేజింగ్ గ్రేస్ ఆఫ్ ఇమ్మాన్యుయల్ మినిస్ట్రీస్ ఎంతో ఆశీర్వదింపబడిన సంఘంగా ఉంటుంది. తల్లి గారు ముందుకు వచ్చి కొన్ని గ్రీటింగ్స్ మనకు తెలియజేస్తారు. దేవుడు జయశీలుడు, ఎల్లప్పుడూ గెలుస్తాడు, నిన్ను గెలిపిస్తాడు. లూకు 1:37 దేవుడు చెప్పిన మాట ఏదైనా నిరర్ధకం కానేరదని ఆమెతో చెప్పాను. ఆయన అంతరిక్షమును కలుగచేసిన వాడు, వృద్ధురాలైన శారా గర్భములో ఇస్సాకును తయారు చేసిన వాడు, నీ కొరకు ఎర్ర సముద్రమును పాయలుగా చేసిన వాడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయన ఉన్నవాడు అనువాడు, నీ ప్రతి పరిస్థితిలో ఉన్నవాడు ఉంటాడు. ఆయన సాతాను తంత్రములను మట్టిదిగా చేసి నీ పక్షముగా నిలువబడి నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ కొరకు ఆయన సంకల్పము ఏంటంటే ఆశీర్వాదము. దేవుని ఘనమైన నామమునకు స్తోత్రం. చనిపోయిన లాజరును లేపినటువంటి గొప్ప దేవుడు మన దేవుడు. దేవుడు ఈ వాక్యము ఆశీర్వదించునుగాక. మనం చూచుచున్న ఈ స్త్రీల రెట్టు చూచుచున్న ప్రతి బిడ్డను దేవుడు ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. తన అద్భుతమైన స్వరంతో దేవుని నామాన్ని గొప్పగా మహిమపరుస్తూ క్రైస్తవ సంఘంలో గానకోయిలగా పిలువబడుతున్న సిస్టర్ సౌభాగ్యం గారు ఒక ప్రత్యేకమైన పాట పాడి మనకు వినిపిస్తారు. శ్వాస నీవేనయ్యా నా యేసయ్యా నా ఆస్తి
అమేజింగ్ గ్రేస్ ఆఫ్ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్లో ఒక ముఖ్యమైన పాత్రగా వాడబడుతున్న సిస్టర్ కుసుమ కుమారి గారు ముందుకు వచ్చి కొన్ని గ్రీటింగ్స్ మనకు తెలియజేస్తారు. మహోన్నతుడైన జీవన దేవుని నామమున అమేజింగ్ గ్రేస్ ఆఫ్ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున నేను మీ అందరికీ నా శుభాభివందనం తెలియజేస్తున్నాను. మరి ప్రస్తుతం మన ప్రపంచ పరిస్థితులు చూసినట్లయితే ఎక్కడ చూసినా భయము, ఆందోళన, దిగులు, విచారం ఇవన్నీ కనిపిస్తున్నాయి. మరి ఈ పరిస్థితుల్లో మనం భయం లేకుండా ధైర్యంగా ఉండాలంటే మనము మన దేవుని వైపు చూడాలి. మరి మన పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే భయపడకము అనే మాట 365 సార్లు రాయబడి ఉంది. అంటే మన దేవుడు మనకి ప్రతిరోజు భయపడవద్దు, ధైర్యంగా ఉండమని మనకి హెచ్చరిస్తూ మనకు తోడుగా ఉండి నడిపిస్తున్నారు. మరి అలాగే కొన్ని వచనములు మనం పరిశుద్ధ గ్రంథంలో ఒక్కసారి మనం గమనిద్దాం. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 9వ వచనంలో చూసినట్లయితే నిబ్రమ కలిగి ధైర్యముగా ఉండము, భయపడకము, దిగులు పడకము, జడియకము, నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉండును అని యెహోషువకి యెహోవా దేవుడు సెలవిచ్చిన మాటలు. అలాగే ఈ మాటలు మనతో కూడా దేవుడు ప్రతిరోజు మనకి సెలవిస్తూనే ఉన్నారు. కాబట్టి మనం ఎడల ధైర్యంగా ఉండాలి. అలాగే సామెతలు 14వ అధ్యాయం 26వ వచనంలో చూసినట్లయితే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహు ధైర్యము పుట్టించును, అట్టి వారి పిల్లలకు ఆశ్రయ స్థానము కలదు అని రాయబడి ఉంది. అంటే మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మనం ధైర్యం పొందటమే కాకుండా మన బిడ్డలకు కూడా దేవుని సన్నిధిలో ఆశ్రయం కల్పించిన వారు అవుతాం. అలాగే మరి కీర్తనలు 34వ అధ్యాయం 7వ వచనంలో చూసినట్లయితే యెహోవా యందు భయభక్తి గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. అదే కాకుండా మరి దేవుని యందు భయభక్తులు గల బిడ్డలకు దేవుడు మరొక బాధ్యతను కూడా అప్పగించాడు. ఏంటంటే మన కుటుంబాల గురించి, మన గురించే కాకుండా మరి మన ఇతరుల గురించి కూడా ప్రార్థన చేయాలి. ఇప్పుడు మన దేశం గురించి, మన ప్రపంచం గురించి మనం ప్రార్థన చేయాల్సిన అవసరం దేవుని బిడ్డలుగా మన మీద బాధ్యత ఎంతగానో ఉంది. మరి యోబును గురించి మనం చూసినట్లయితే యోబు 42వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే యోబు తన స్నేహితుల గురించి ప్రార్థించినప్పుడు మరి దేవుడు ఆయనకి మరి ఆ పోగొట్టుకున్నవన్నీ తిరిగి దయచేసాడని ఉంది. అలాగే అవే కాకుండా రెండింతలుగా మరి యెహోవా దేవుడు యోబును ఆశీర్వదించినట్టు వ్రాయబడి ఉన్నది. కాబట్టి మనం ఇతరుల గురించి, మన దేశం గురించి, మన రాష్ట్రం గురించి, మరి మన ఇరుగు పొరుగు వారి గురించి మరి మనం ప్రార్థన చేయాల్సిన బాధ్యత మనకు ఎంతగానో మన దేవుని బిడ్డలుగా మనకు బాధ్యత కలిగాము. అలాగే చివరగా మరి 2వ దినవృత్తాంతముల గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం మనందరికీ తెలిసిందే. మరి ఈ ప్రస్తుత పరిస్థితుల్లో మనం చేయగలిగింది ముఖ్యమైన బాధ్యత ఇది మనకి ఏంటంటే, నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గమును విడిచిన ఎడల నేను ఆకాశం నుండి వారి ప్రార్థన ఆలకించి వారి పాపములు క్షమించి వారి దేశమును స్వస్థపరచెదను అని ఉంది. కాబట్టి మనం చేయాల్సింది మన పాపాలు దేవుని సన్నిధిలో ఒప్పుకొని మన చెడు మార్గములు విడిచిపెట్టి ఆయన వైపు తిరిగి ఆయనకి ప్రార్థించిన ఎడల మరి మనల్నే కాకుండా మన దేశంలో ప్రతి ఒక్కరిని దేవుడు స్వస్థపరచడానికి సమర్థుడై ఉన్నాడు. కాబట్టి మనం దేవునిలో ఉందాం, దేవునిలో మరి ఫలిద్దాము. అలాగే మరి యేసయ్య 2వ రాకడ ఎంతో సమీపంగా ఉంటుంది. కాబట్టి మనం మన ఆత్మలను మనం సిద్ధపరచుకుందాం, పరలోక రాజ్యానికి సిద్ధపరచబడదాం. కాబట్టి మనం దేవుని యందుండి ధైర్యం కలిగి మనం ధైర్యంగా ఉండటమే కాకుండా ఇతరులను కూడా ధైర్యపరిచి దేవునికి మహిమార్థకరంగా జీవించడానికి దేవుడు తన కృపను అనుగ్రహించును గాక. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్. అమేజింగ్ గ్రేస్ ఆఫ్ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ లో ఉంటున్న యూత్ సిస్టర్స్ యేసు రక్తంలో యేసు నామంలో అనే పాట పైన నృత్య ప్రదర్శన చేసి మనకు చూపిస్తారు. 1, 2, 3, 4. యేసుని నామములో మన బాధలు పోవును, దుష్టాత్మలు పారిపోవును, శోధనలో జయమొచ్చును, మృదులకు నిండు జీవమొచ్చును, హృదయములో నెమ్మదొచ్చును. యేసు రక్తముకే, యేసు నామముకే యుగ యుగములకు మహిమే. అభిషిక్తులకు పదగాతులకు ప్రతి సమయముల జయమే. యేసుని నామములో మన బాధలు పోవును, దుష్టాత్మలు పారిపోవును, శోధనలో జయము
వ్యసన పరులైనా అధికముగా లోతులెత్తున్నా ఆశలు నిరాశలైనా ప్రభు యేసుని నమ్మినచో నీవు విడుదల పొందెదవు పరివర్తన చెందినచో పరలోకం చేరెదవు యేసు రక్తముకే యేసు నామముకే యుగ యుగములకు మహిమే అభిషిక్తులకు తన దాసులకు ప్రతి సమయమున జయమే యేసుని నామములో మన బాధలు పోవును దుష్టాత్మలు పారిపోవును శోధనలో జయముచ్చును మృదులకు నిన్ను జీవముచ్చును హృదయములో నెమ్మదొచ్చును రాజువైనా యాజకుడవైనా నిర్భేదమైన బ్రతుకు చెడి ఉన్నా ఆశయముగా గృహములెత్తున్నా నిలువనీడే నీకు లేకున్నా శ్రీయేసుని నామమున విశ్వాసము నీకున్నా నీ స్థితి వేరేదైనా నిత్య జీవము పొందెదవు యేసు రక్తముకి యేసు నామముకి యుగ యుగములకు మహిమే అభిషిక్తులకు తన దాసులకు ప్రతి సమయముల జయమే యేసుని నామములో మన బాధలు పోవును దుష్టాత్మలు పారిపోవును శోధనలో జయముచ్చును మృదులకు నిన్ను జీవముచ్చును హృదయములో నిమ్మదొచ్చును Praise the Lord. I am Mrs. Emilia. I want to say something about my Jesus. Jesus is my advocate, the author of my life, my deliverer, eternal life, faith and truth, hope of glory, my husband, Lamb of God, Lord of all, my protection, my redemption, Prince of Peace, Savior, Son of God. He has redeemed my soul. Amen. Christ alone is my strength, song, Savior. I am pursuing to remember His sacrifice for me. He is worthy. Praise the Lord. I am Mrs. Rajalakshmi. I want to share few words. The best thing you can do for your marriage is to pray for your spouse every day. Amen. Thank you. Hello everyone, praise the Lord. Prayer is the armor of God, so suit up and pray on. Thank you. The greatest legacy one can pass on to one's children and grandchildren is not money or material things, rather a legacy of character and faith. Praise God for Amazing Grace of Emmanuel Ministries. I thank the Lord and the entire family for their wonderful ministries. They have opened their homes to become parents to many orphan children. They raise the children in a godly manner and provide for all their needs. Women are mighty warriors. There are many strong women in the Bible who inspire me. A few of them include Martha, a good friend of Jesus, Esther, Queen of Persia, Anna, the prophetess, and Abigail, wife of Nabal. Firstly, I would like to talk about Martha. Martha knew deep down in her heart that Jesus could raise her brother Lazarus from the dead. She said, "Lord, even now
God will give you whatever you ask. From Martha, we learn to trust in God what seemed to be lost. Secondly, Esther, Queen of Persia. Esther shows how courage can save a nation. Thirdly, Anna, 84-year-old prophetess Anna, who waited her whole life to gaze upon the face of Jesus. Lastly, Abigail, wife of Nabal, described as an intelligent and beautiful woman. Abigail, with her quiet and gentle spirit, could save the lives of the people around her. Women are mighty warriors. They know how to touch the heavens and to claim God's attention. To get answers, they take authority in prayer and take back what the evil one has robbed. Prayer helps to introspect your life, confront anger, arrogance, pride, bitterness, and make us confess our sins. Jesus promises to answer while we are still speaking, and those who seek Him will find Him. He knows what we ask of Him. My dear women of God, get down on your knees and call to our God and tell Him all your needs. Praise the Lord, dear brothers and sisters. I'm here to talk about Jesus, the Son of God. And I would like to tell you what God is to me. God to me is sovereign, supreme, just, loving, faithful, omnipotent, omnipresent. Without God, we are nothing. And God is a righteous, sovereign, supreme God because He sent His Son Jesus for us to redeem us from our sin and to give us life. Jesus is a 24 hours, Jesus is on my mind. Because I know it is only Jesus who's protecting me. It is only Jesus who's beside me. So I thank God for the gift of that beautiful Son, Jesus. I love the Father, Son, and the Holy Spirit. And I love Jesus so much. I want to tell you all that Jesus is my friend, and I want to sing this song. Such an encouraging song. What a friend we have in Jesus. All our sins and griefs to bear. What a privilege to carry everything to God in prayer. Oh, what peace we often forfeit. Oh, what needless pain we bear. All because we do not carry everything to God in prayer. Hold on to Jesus. Cling on to the feet of Jesus. Never leave Him, and He will never leave you. Praise God. Thank you, brothers and sisters. చేస్తున్నానండి అందరికీ దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఏజిఎం చర్చ్లోని జరుగుతున్న ఈ వావ్ అనే ప్రోగ్రాంలో నాకు అవకాశం వచ్చినందుకు దేవునికి వందనాలు. అదేవిధంగా నా సంఘ కాపర్లకు, సంఘానికి, మరి ముఖ్యంగా వావ్ ప్రోగ్రామ్ని ఇంత సక్సెస్ఫుల్గా నడిపిస్తున్న గ్రేస్ సిస్టర్ని బట్టి దేవునికి వందనాలండి. దేవుడు నా విషయంలో ఈ చర్చ్ మెంబర్గా నన్ను దేవుడు ఎంతో స్థిరపరిచి నన్ను ఎన్నో విధాలుగా ఆశీర్వదించి ఆర్థికంగా, మానసికంగా, సామాజికంగా దేవుడు నన్ను అన్ని విధాల ఒక మంచి
నన్ను స్థిరపరిచినందుకు దేవునికి వందనాలు. వావ్, ఉమెన్ ఆఫ్ బర్త్, ఉమెన్ ఆఫ్ స్ట్రెంగ్త్, స్త్రీయేనండి. అన్ని విషయాల్లో దేవుడు స్త్రీని ప్రతి విషయంలో దేవుడు ఎన్నో విధాలుగా ఆశీర్వదించాడు. ఈ ప్రోగ్రాంలో దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు. నన్ను ఒక సింగర్గా దేవుడు తన పరిచర్యలో దేవుడు నన్ను వాడుకుంటున్నందుకు వందనాలు. అలాగే సంఘం నాకు అన్ని విధాల, నేను కష్టాల్లో ఉన్నప్పుడు, నేను బాధల్లో ఉన్నప్పుడు నా సంఘం నన్ను అన్ని విధాలుగా ఆదరించింది. నేను ఈరోజు ఈ స్థితిలో ఉన్నాను అంటే దేవుడు నాకు ఎన్ని విధాలుగా సహాయమై ఉన్నాడో అంతే విధంగా నాకు సంఘం కూడా నన్ను అన్ని విధాలలో నన్ను నడిపించినందుకు దేవునికి వందనాలు, సంఘానికి నా యొక్క వందనాలు. ఈ చిన్న అవకాశాన్ని ఈ వావ్ ప్రోగ్రాంలో నేను కూడా పాల్పంచుకున్నట్టుకు దేవునికి వందనాలు. థ్యాంక్ యూ అండి. ప్రైజ్ ది లార్డ్. Hi, this is Sister Grace. Greetings to you in the matchless name of our Lord and Savior Jesus Christ. Today, the world is in a panic, but the Lord's word for us is, He will be the fourth man in our fire. In Genesis, He was the seed of a woman who crushes the serpent's head. In Exodus, He was the sacrificial Passover lamb. In Leviticus, He was the high priest. In Numbers, He was the pillar of fire and pillar of cloud. In Deuteronomy, He is the prophet to come. In Joshua, He is the captain of our salvation. In Judges, He is our judge and lawgiver. In Ruth, He is a kinsman redeemer. In 1 Samuel and 2 Samuel, He is the trusted prophet. In 1 Kings and 2 Kings, He is the ruler of our nation. In 1 Chronicles and 2 Chronicles, He is the reigning king. In Ezra, He is the faithful scribe. In Nehemiah, He is the redeemer of the broken lives. In Esther, He is the Mordecai, our intercessor. In Job, He is the ever-living redeemer and restorer. In Psalms, He is our shepherd. In Proverbs, He is our wisdom. In Ecclesiastes, He is the unsearchable riches. In Song of Solomon, He is our lover and bridegroom. In Isaiah, He is the Prince of Peace. In Jeremiah, He is a righteous branch. In Lamentations, He is a weeping prophet. In Ezekiel, He is the glory of God. In Daniel, He is a fourth man. In Hosea, He is a faithful husband. In Joel, He is a baptizer with the Holy Ghost. In Amos, He is the plumb line of faithfulness. In Obadiah, He is a mighty deliverer. In Jonah, He was the God of the missionary service. In Micah, He is our justice. In Nahum, He is the avenger of the God's elect. In Habakkuk, He is the watchman. In Zephaniah, He is our savior. In Haggai, He is the restorer of the God's lost heritage. In Zechariah, He is our prophecy. And Malachi, He is the son of our righteousness. And for you and me, He is our all in all. Thank you. ఇప్పుడు ప్రాముఖ్యమైన అంశంలోకి మనం వచ్చి ఉంటున్నాము. మనందరం కూడా దేవుని గొప్ప నామాన్ని ఆరాధిస్తూ ఆయనను మహిమపరుస్తూ మన హృదయాంతరంగంలో నుండి పాడి ఆయన స్తుతిస్తూ కొద్ది నిమిషంలో మనం దేవుని ఆరాధించి ఆయనను మహిమపరుస్తాం. హల్లెలూయా 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 హల్లెలూయా. మార్గము సత్యము జీవమై ఉన్న మన యేసుక్రీస్తుకే మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ కొద్ది సమయం మనం దేవుని ఆరాధిద్దాం. మీరందరూ మాతో కలిసి దేవుని ఆరాధించవలసిందిగా మనవి చేస్తున్నాను. కొద్ది సమయం మనకి మార్గము సత్యము జీవమే అయిన మన దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. ప్రభా నీకు స్తోత్రం, నీకు స్తోత్రం. పరిశుద్రా నీకు స్తోత్రం. మా మార్గం అంతట్లో మాకు తోడుగా ఉండే మా దేవా నీకు స్తోత్రం. ప్రభా నీకు స్తోత్రం, నీకే స్తోత్రం. ప్రభా నీకు స్తోత్రం. మార్గం నీవే, సత్యం జీవం నీవే, జీవించుటకు ఆధారం నీవే. మార్గం నీవే, సత్యం జీవం నీవే, జీవించుటకు ఆధారం నీవే. బ్రతుకంతా నీ కొరకే జీవింతును, నిన్ను నేను ఆరాధింతు.
హల్లెలూయా హల్లెలూయా. అందరం మన చేతులెత్తి మన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. అపాయం రాకుండా కాపాడే మన దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. జీవిత కాలం అంతా మనకి తోడుగా నిలిచి మన దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఇదిగో పడగలు ఎండ దెబ్బ అయినను, రాత్రి వెన్నెల దెబ్బ అయినను మనకి తగలకుండా మనల్ని కాపాడి మన దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. దేవుడు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. నీ దేవుడు నా దేవుడు ఆయన మన దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఇంత క్లిష్ట పరిస్థితుల్లో మరి భయంకరమైన ఆందోళనలో ప్రపంచమంతా ఉన్నప్పుడు మనకి తోడై ఉన్న మన నిరీక్షణను బట్టి దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా. యూదా గోత్రపు సింహానికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఎస్తేరును రాణిగా చేసిన మన దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రభువా నీకు స్తోత్రం. ఇదిగో నిన్ను విడవను, నిన్ను ఎన్నడూ ఎడబాయనని వాగ్దానం చేసిన మన దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రభువా నీకు స్తోత్రం. పరిశుద్ధుడా నీకు స్తోత్రం. పరమ తండ్రి నీకు స్తోత్రం. ప్రభా నీవే మా తోడు, ప్రభా నీవే మా నీడ, ప్రభా నీకు స్తోత్రం. ప్రభా యేసయ్యా అపాయం రాకుండా ప్రభా మమ్మల్ని కాపాడే దేవా నీకే స్తోత్రం, నీకే స్తోత్రం. పరిశుద్ధుడా నీకే స్తోత్రం, నీకే స్తోత్రం. ప్రభా నీకే వందనాలు, ప్రభా నీకు స్తోత్రం. నీ సన్నిధి చాలునయ్యా ప్రభా దేవా, నీ సన్నిధి చాలునయ్యా నీకు స్తోత్రం. ప్రభా నీకే స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రభా నీ సన్నిధిలో ప్రభా ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. ప్రభా నీకు స్తోత్రం. అటువంటి సమయాన్ని మీరు మాకు ఇచ్చిన ప్రభా నీకు స్తోత్రం, ప్రభా నీకు స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభా నీకు స్తోత్రం. నా ప్రాణమైన యేసు నా ప్రాణంలోనే కలసి, నా ప్రాణమా నే నిన్నే స్తుతింతును, నా ప్రాణమా నే నిన్నే స్తుతింతును. నా ప్రాణమైన యేసు నా ప్రాణంలోనే కలసి, నా ప్రాణమా నే నిన్నే స్తుతింతును, నా ప్రాణమా నే నిన్నే స్తుతింతును. నా ప్రాణమైన 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 యేసు నా ప్రాణమైన 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 యేసు నా ప్రాణమైన యేసు నా ప్రాణంలోనే కలసి, నా ప్రాణమా నే నిన్నే స్తుతింతును, నా ప్రాణమా నే నిన్నే స్తుతింతును, నా ప్రాణమా నే నిన్నే స్తుతింతును. పరిశుద్ధ నామానికి వందనాలు. పరిశుద్ధ గ్రంథం నుండి లూకాసు వార్త 10వ అధ్యాయం 38 నుంచి 42 వరకు చదువుకుంది. అంతటా వారు ప్రయాణమై పోచుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించెను. మార్తాను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మార్తా విస్తారమైన పని పెట్టుకొనుట చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పనిచేయటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయము చేయమని ఆమెతో చెప్పమనెను. అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు గాని అవసరమైనది ఒకటే. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనేను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. దేవుడు ఈ వాక్యం దీవించునుగాక. ఇప్పుడు అతి ప్రాముఖ్యమైన అంశంలోకి మనం వచ్చి ఉంటున్నాము. అమేజింగ్ గ్రేస్ ఆఫ్ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్లో అనేక శాఖలుగా విభజింపబడి అనేక పరిచర్య కార్యక్రమాలు జరుగుతున్నాయి. దాంట్లో ఉమెన్స్ వింగ్లో ఒక ప్రాముఖ్యమైన పాత్రను పోషిస్తూ ప్రభు పరిచర్యను ముందుకు తీసుకువెళ్తున్న సిస్టర్ గ్రేస్ డిలైట్ ఫౌండేషన్ డైరెక్టర్గా, తను స్కూల్లో టీచర్గా పనిచేస్తూ ప్రభు పరిచర్యను కూడా తన భుజాల మీద మోస్తూ అనేకులకు ఆశీర్వాదకరంగా స్త్రీల పరిచర్యలో ముఖ్యంగా ఎంతో ఘనంగా వాడబడుతున్న దైవజనరాలు సిస్టర్ గ్రేస్ని నేను ముందుకు ఆహ్వానిస్తున్నాను. ఇప్పుడు చక్కటి వాక్యోపదేశాన్ని మనకు అందజేస్తూ దేవుని నామాన్ని వారు మహిమపరుస్తారు.
Praise the Lord. Greetings to you all in the name of our Lord and Savior Jesus Christ. It's a great privilege for me to stand in the name of Jesus and glorify His name and share His word. Amazing Grace of Emmanuel Ministries ద్వారా Women of Worth Summit 2020 Women Arise కాన్ఫరెన్స్లో దేవుణ్ణి ఘనపరచడానికి దేవుడు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తున్నాను. మనం అందరం కళ్ళు మూసుకొని 2 నిమిషాలు ప్రార్థన చేసిన తర్వాత వాక్య ధ్యానంలోనికి మనం వెళ్దాము. సకల ఆశీర్వాదములకు కారణభూతుడమైన మా పరమ తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు స్తోత్రం. అయ్యా నాయన, ఈ స్త్రీల కాన్ఫరెన్స్లో ప్రభా నాయన మిమ్మల్ని ఘనపరచడానికి ప్రభా, మీ వాక్యాన్ని ధ్యానించడానికి మాకు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యం కొరకు మీకు వందనాలు ప్రభా. మానవ మేధస్సుని మించి అర్థం చేసుకునే జ్ఞానాన్ని మీరు మాకు దయచేయండి. మీ వాక్శక్తిని విడుదల చేయండి. మీ వాక్కునిచ్చి మా ఒక్కొక్కరితో మీరు మాట్లాడండి. స్త్రీలందరినీ మీరు బలపరచండి. మీ శక్తి చేత మీరు ఆవరించండి. ఈ కార్యక్రమం చివరి వరకు పరిశుద్ధాత్మ సంచారము, అభిషేకమును ఇచ్చి మీరు సహాయం చేయమని యేసునామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఈ దినము ఈ విమెన్స్ కాన్ఫరెన్స్ కొరకు వాక్య ధ్యానము నిమిత్తము దేవుడు నాకు ఇచ్చిన అంశము ఏంటి అంటే ఎ నెసెసరీ ఇంటరప్షన్, ఆవశ్యకమైన ఆటంకము. ఎ నెసెసరీ ఇంటరప్షన్. మన జీవితంలో డే టు డే యాక్టివిటీస్లో ఆటంకం లేకుండా మన జీవితం ముందుకు వెళ్ళదు. మనము ఆఫీస్కి బయలుదేరి వెళ్తున్నప్పుడు ట్రాఫిక్ సిగ్నల్, ట్రాఫిక్ ఏదో ఒక ఆటంకం మన జీవితంలో వస్తూనే ఉంటుంది. ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు అని కాదు, దినచర్యలో ప్రతి పరిస్థితిలో మనం ఆటంకాన్ని ఎదుర్కొంటూనే ఉంటాం. వితౌట్ ఇంటరప్షన్స్ లైఫ్ వోంట్ గో అహెడ్. ఆటంకము లేకుండా అన్నీ సాఫీగా సాగిపోతాయి అని అంటే అది కష్టం, అది జరగదని నేను అనుకుంటున్నాను. యేసు ప్రభు భూలోకంలో ఉన్నప్పుడు ఆయన సువార్త పరిచర్య ఇక్కడ చేస్తున్న సమయంలో ఎవ్రీ స్టెప్ హీ వాజ్ ఇంటరప్టెడ్. ప్రతి విధమైన ఆటంకాన్ని ఆయన ఎదుర్కొన్నాడు. ఆయన ఒకసారి గదిలో కూర్చొని వాక్యం చెప్తూ జనాలందరికీ వాక్య సందేశం అందిస్తున్నప్పుడు 4 ఫ్రెండ్స్ ఏం చేశారంటే పై కప్పును తీసి ఒక పక్షవాయు గలవాడిని కిందికి దింపినారంట. దట్ వాజ్ అన్ ఇంటరప్షన్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద సర్మన్. ఆ వాక్యం చెప్తున్నప్పుడు అది ఆటంకం. ఈ ఆటంకముని యేసు ప్రభు ఏ రకంగా డీల్ చేసినాడు అంటే ప్రార్థన చేసి స్వస్థపరిచి తిరిగి తన బోధన ప్రారంభించినాడు. యాయిరు ఇంటికి తన కుమార్తెను స్వస్థపరచడానికి వెళ్తున్నప్పుడు మధ్యలో రక్తస్రావం గల స్త్రీ ఇంటరప్ట్ చేసింది. ఈ మచ్చి ఆయన వస్త్రపు చెంగు మాత్రం ముడితే నేను బాగుపడతాను అనుకొని ముట్టేసిందంట. దేవుడు ముందుకి సాగిపోకుండా ఏం చేసినాడంట, ఆగేసి నా ప్రభావము నాలో నుండి వెళ్ళింది, నన్ను ఎవరు ముట్టుకున్నారు అని అడిగినాడంట. దట్ వాజ్ అన్ ఇంటరప్షన్. అక్కడ కూడా ఆటంకం జరిగింది. ఆటంకాలన్నిటిలో ఆయన ఏం చేస్తున్నాడు అని అంటే ఒక మాదిరి చూపిస్తున్నాడు. ఈ ఆటంకంను వచ్చినప్పుడు నీవు నేను ఏం చేయాలి, మనం ఏమి నేర్చుకోవాలన్నది దేవుడు ప్రత్యక్షంగా మనకు నేర్పిస్తూ ఉన్నాడు. రక్తస్రావం గల స్త్రీని అక్కడ స్వస్థత ఆమెకి కలిగిన తర్వాత యాయిరు ఇంటికి వెళ్ళి అతని కూతురుని దేవుడు స్వస్థపరిచినట్టు మనం వాక్య భాగంలో చూస్తున్నాం. ఇదే కాక ఇంకా ఆయన మార్గము గుండా వెళ్తూ ఉంటే గుడ్డి భర్తమై ఏం చేసినాడంట, నన్ను కరుణించు, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించు అని ఆయన కేకలు వేయడం ప్రారంభించినాడంట. అప్పుడు ఈయన ఏం చేసినాడంట, కద్దల లేక నిలిచినాడంట. నిలిచి ఆ గుడి భర్తమైని స్వస్థపరిచి తిరిగి ఆయన మార్గంలో ముందుకు వెళ్ళినాడంట. హీ నోస్ దేర్ ఆర్ ఇంటరప్షన్స్. ఆటంకాలు ఉన్నాయని ఆయనకు తెలుసు. ఆటంకాలని అధిగమిస్తూ ఆటంకము వచ్చినప్పుడు తను ఏ రకంగా ప్రవర్తించాలో ఆ రకంగా ప్రవర్తించి నీకు నాకు మాదిరి చూపించి అద్భుత కార్యాలు చేస్తూ యేసు ప్రభు ముందుకు సాగినాడు. ఇప్పుడు మనం సిస్టర్ చదివిన వాక్య భాగంలో లూకాసు వార్త 10వ అధ్యాయము 38 నుంచి 42 వచనాలు మనం చూసినప్పుడు ఇక్కడ యేసు ప్రభు మార్తా మరియల ఇంటికి భోజనానికి ఆతిథ్యం కొరకు మార్తా మరియల ఇంటికి వెళ్తా ఉన్నాడు. అక్కడ జరిగిన ఆటంకం ఏంటి, ఆ ఇంటరప్షన్స్ ఏంటి అనేది మనము ధ్యానించుకుందాం. నిజ జీవితంలో ఆటంకము లేకుండా మన జీవితము ఉండదు. బట్ సమ్ ఇంటరప్షన్స్ ఆర్ నెసెసరీ ఇంటరప్షన్స్. Today my topic
for us is a necessary interruption. ఆవశ్యకమైన ఆటంకము. బైబిల్ గ్రంథము ఏం చెప్తుంది అంటే ఒక అద్భుతానికి ముందు ఆటంకం వస్తుందంట. ఇంటరప్షన్స్ ఆర్ ప్రీ రిక్విజిట్ ఫర్ ద మిరకల్స్. ప్రతి అద్భుతం మన జీవితంలో జరిగిన అద్భుతాలని మనం ఒకసారి వెనక్కి తిరిగి మనం ఆలోచించినప్పుడు మనకు కనిపిస్తుంది ఏంటి అంటే ఆశీర్వాదానికి ముందు ఒక ఆటంకాన్ని మనం ఎదుర్కొంటాం. ఆటంకం ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ కన్ఫర్మేషన్ ఫర్ అవర్ మిరకల్. అద్భుతానికి ముందు ఆటంకము. సైతానికి తెలుసు ఈ అద్భుతం మన జీవితంలో జరుగుతుందని. అందుకని సైతాన్ ఏం చేస్తుంది అంటే అద్భుతాన్ని మనం పొందుకోక ముందుకే ఆటంకాన్ని కలుగచేస్తుంది. కానీ మన జీవితంలో కొన్ని ఆవశ్యకమైన ఆటంకాలని దేవుడు అనుమతిస్తాడు. ఎందుకు? యోబుకి ఒక ఆటంకాన్ని దేవుడు అనుమతించినాడు. ఎందుకు అంటే గాడ్ వాంట్స్ టు బ్లెస్ జోబ్ డబుల్ పోర్షన్ బ్లెస్సింగ్స్ ఇవ్వాలనుకున్నాడు కాబట్టి ఈ ఆటంకాన్ని అనుమతించినాడు. Today we will learn about a necessary interruption. Interruptions will force us to move into the presence of God. Interruptions provoke us to grab the miracle. Interruptions provoke us for the miracle manifestation. ఈ ఆటంకము ఆవశ్యకమైన ఆటంకం ఏంటి అని మనం చూసినట్లయితే లూకాసు వార్త 10వ అధ్యాయము 38వ వచనం నుంచి 42వ వచనం వరకు చూసినప్పుడు యేసుప్రభు మార్తా మరియల ఇంటికి వెళ్ళినాడంట. మార్తా మరియల ఇంటికి వెళ్ళినప్పుడు మార్తా గృహంలో యేసుప్రభు నా ఇంటికి వచ్చినాడు, మంచి ఆతిథ్యం ఇవ్వాలని యేసుప్రభు మీద ప్రేమతో ఏం చేస్తుందంటే రకరకాల వంటకాలు చేస్తుందేమో. షీఈస్ ప్రిపేరింగ్ ద టేబుల్, షీఈస్ షోల్డరింగ్ ద రెస్పాన్సిబిలిటీ టు గివ్ ఎ గుడ్ హాస్పిటాలిటీ టు ద సేవియర్ హిమ్సెల్ఫ్. రక్షకుడు తన ఇంటికి వచ్చినాడు, ఇతనికి మంచి ఆతిథ్యం ఇవ్వాలని మార్తా ఏం చేస్తుంది అంటే ఇంటి లోపల కిచెన్లో ఏం చేస్తుంది, ఆమె చాలా బాధ్యత వహించి పనులన్నిటిలో ఆమె నిమగ్నమైంది. వెరాజ్ మేరీ సాట్ అట్ ద ఫీట్ ఆఫ్ జీసస్. మార్తా టైప్ ఏ అనుకున్నాం, మరియా టైప్ బి. ఈ టైప్ ఏ రకమైన ప్రజలు ఏ రకంగా ఉంటారంటే దే షోల్డర్ ద రెస్పాన్సిబిలిటీ. బాధ్యత తీసుకుంటారు, సంఘంలో బాధ్యత, ఇంట్లో బాధ్యత. అండ్ దీస్ ఆర్ ద పీపుల్ హూ వాంట్ టు మేక్ ఎవ్రీథింగ్స్ పర్ఫెక్ట్. వాళ్ళు ప్రతిదీ పర్ఫెక్ట్గా జరగాలి, మంచిగా జరగాలి. వాళ్ళు నిర్వాహకులు, ఒక కార్యక్రమాన్ని నిర్వర్తించాలన్న ఆర్గనైజర్స్గా వీళ్ళుంటూ రెస్పాన్సిబిలిటీ భారాన్ని మీద భుజం మీద వేసుకొని షో రన్ చేసే ప్రజలు ఈ ఏ టైప్, మార్తా టైప్. బి టైప్ ఉన్న వాళ్ళ జాబ్ ఏంటంటే వీళ్ళు యేసుప్రభు పాదాల దగ్గర కూర్చొని వింటూ ఉంటారంట. ఆయన సన్నిధానంలో కూర్చునే టైప్ మేరీ టైప్. ఏది ఈజీ అని మనం ఈ రెండు గమనించి చూసినప్పుడైతే అనేకమైన ప్రసంగాలు మనం విన్నప్పుడు ఎక్కువ శాతము మేరీని ప్రిఫరబుల్ క్యారెక్టర్గా మరియా ఉత్తమమైన దాన్ని ఎన్నుకుంది. మరియా చేసింది మంచిది. యేసుప్రభు కూడా హీ అప్రూవ్డ్ మేరీస్ డెసిషన్. మేరీ ఏమైతే ఎన్నుకుందో అది ఉత్తమమైందని యేసుప్రభు కూడా చెప్పినాడు. మన ఇంటికి ఎవరన్నా అతిథులు వచ్చినప్పుడు వాళ్ళని మనం ఎంత ప్రేమిస్తున్నామో, వాళ్ళని మనం ఎంత గౌరవిస్తున్నామో అనేది ఏ రకంగా చూపిస్తామో మనం వారికి ఇచ్చే ఆతిథ్యాన్ని బట్టి. మరి ఇక్కడ మార్తాని మనం తప్పు అనొచ్చా? మార్తా రక్షకుడు యేసుప్రభు వారికి ప్రియమైన వాడు వాళ్ళ ఇంటికి వస్తూ ఉన్నారు కాబట్టి, రక్షకుడు వాళ్ళ ఇంటికి వస్తున్నారు కాబట్టి మంచి ఆతిథ్యం ఇవ్వాలని షీఈస్ మెస్టప్ విత్ ద వర్క్. ఆమె ఏం చేస్తుంది అని అంటే అనేకమైన వంటకాలన్నీ చేస్తూ ఉంది. మరియ మాత్రం అక్కడ కూర్చుంది. ఈ లోకంలో మార్తా కావాలి, మరియ కావాలి. ఒక స్త్రీ, నీకు నేను, వీ షుడ్ బీ ఎ మార్తా అండ్ ఆల్సో ఏ మరియ. యేసుప్రభు పాదాల దగ్గర ఆయన సన్నిధానంలో కూర్చొని మరియ పొందుకున్నట్టు మనం పొందుకోవాలి. మార్తలాగా బాధ్యతను మనము వి షుడ్ షోల్డర్ ద రెస్పాన్సిబిలిటీ. మన బాధ్యత మనం నిర్వర్తించాలి. బాధ్యతని నిర్లక్ష్య పెట్టి నువ్వుట్టి దేవుని సన్నిధానంలో కూర్చుంటామని అంటే దిస్ విల్ నాట్ వర్క్ అవుట్. దిస్ ఈజ్ మార్తా వరల్డ్ వేర్ యూ హ్యావ్ టు గ్రాబ్ ద మేరీ మూమెంట్. అందుకేనేమో COVID-19 భూమి మీదకి వచ్చింది. లాక్డౌన్
You are full at rest. Teachers not going to school. Lecturers not going to college. MNCs, you are at home. Work from home. You are sitting down at home. ఇంట్లో కూర్చొని ఉన్నారు. Maybe God allowed this lockdown for you and me to sit at his feet. మనం కూర్చుంటలేమో. The world is like Martha type, busy schedule, busy. ఆయన సన్నిధానంలో కూర్చొని ప్రార్థించే అంత సమయం మనకు లేదేమో. అందుకోసమని God wants you to give you a merry moment, a merry strategy. మేరీ ఏం చేసిందంటే కూర్చుంది. అనేకమైన మార్తలు, అనేకమైన మరియలు ఈ లోకంలో ఉంటున్నారు. మేరీలకు మాత్రం చాలా ఈజీ. దే సిట్ అట్ ద ఫీట్ ఆఫ్ జీసస్ అండ్ దే కెన్ గ్రంబుల్ అట్ మార్తాస్. ఈమె దేవుని సన్నిధానానికి రాదు అనొచ్చు, లేకపోతే ఈమెకు దేవుని సన్నిధి అంటే ఇంట్రెస్ట్ లేదు అని. వీళ్ళు దేవుని సన్నిధానంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు రాలేదని వారిని నిందించవచ్చు, లేకపోతే మాటలు అనొచ్చు. దట్ ఈస్ ఈజీ ఫర్ మేరీ to sit at the feet of Jesus. How many Marys are there? I appreciate Marys, and also I stand on behalf of Marthas in this world. Martha, God has given you a responsibility. You need to shoulder your responsibility. నీ బాధ్యతను నువ్వు నిర్వర్తించాలి, అది తప్పదు. ఇప్పుడు మనకున్న ఛాలెంజ్ ఈ 20th centuryలో ఉన్న లేడీస్కి, in the Martha world, you are in the Martha world, but God wants you to have a Mary strategy. మేరీ తీసుకున్న నిర్ణయం, లేకపోతే మేరీ గ్రాప్ చేసిన ఆ మాన్యుమెంటల్ మూమెంట్, స్మారక గడియ, ఈ గడియ నువ్వు కోరుకోవాలి. ఈ గడియలో నువ్వు ఉండాలి. ఈ గడియలో నువ్వు దేవుని సన్నిధానంలో కూర్చోవాలి. ఆ రోజు మరి ఆ దేవుని పాద సన్నిధానం దగ్గర కూర్చుందంటే, ఇన్ దోస్ డేస్ ఇట్ వాస్ కస్టమరీ ఫర్ విమెన్ నాట్ టు కమ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ మెన్. మగవాళ్ళు ఉన్న చోట ఆడవాళ్ళు రావడానికి అక్కడ వాళ్ళకి అప్పుడున్న ట్రెడిషన్స్, అప్పుడున్న కట్టడాలు ఒప్పుకో. ఇప్పుడు మరియా ఎన్నుకున్నది ఏంటి? ఉత్తమమైనది ఏంటి? ఆయన పాదాల దగ్గర కూర్చుంది. ఆ రోజుల్లో పురుషులు మాత్రమే దేవుని పాదాల దగ్గర కూర్చునే అవకాశం ఉంది. స్త్రీలు వెనక ఉండాలి, దూరం ఉండాలి, అక్కడి నుంచి వినాలి, అక్కడి నుంచి నేర్చుకోవాలి. ఆతిథ్యం ఇచ్చిన వాళ్ళు దూరం నుండి ఇవ్వాలి. కానీ మేరీకి ఆమె ఎన్నుకుంది ఉత్తమమైంది కాబట్టి తనకి ఎంత మంచి సమయం అంటే ఏ మాన్యుమెంటల్ మూమెంట్, స్మారకమైన గడి ఆమెకి. ఏంటి అంటే పురుషులకు మాత్రమే ఆ దినాలలో దొరికే ఆ గొప్ప భాగ్యము ఈ మరియకు లభించింది. యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చొని వినడానికి ఈమెకు అవకాశం దొరికింది. మార్త ఆయన మీద ఉన్న గౌరవంతో, ఆయనకు ఆతిథ్యం ఇవ్వాలని, ఆయన మీద ప్రేమతో విస్తారమైన పని పెట్టుకొని ఈమె చేస్తూ ఉందంట. ఈ పని చేస్తున్నప్పుడు సడన్గా ఈమెకి ఏమనిపించింది అని అంటే, మేబీ థింగ్స్ ఆర్ అవుట్ ఆఫ్ హర్ కంట్రోల్. ఈమె ఈ పనులని ఒక్కటి చేయలేకపోయిందేమో, పనుల వల్ల ఈమె ఒకవేళ సతమతమైందేమో, లేకపోతే ఈమెకు చేతనవ్వలేదేమో. సడన్గా ఇంటిలో నుంచి, కిచెన్లో నుంచి బయటకు వచ్చి ఏమంటుంది అంటే, జీసస్ డోంట్ యు కేర్, ఐఎమ్ అలోన్ ఇన్ డూయింగ్ ఇన్ ద కిచెన్. నేను ఒక్కదాన్ని కష్టపడుతుంటే నీకు చింత లేదా? పని అంతా చేసుకుంటుంది, చేస్తున్న పనిలో సడన్గా వచ్చేసి నేను ఒక్కదాన్ని కష్టపడుతున్నాను, నేను కష్టపడుతుంటే నీకు చింత లేదా? ఒక వర్షన్లో, ఇంగ్లీష్ వర్షన్ ఒక వర్షన్లో ఏముందంటే, ఆమె వచ్చేసి డోంట్ యు కేర్ ఫర్ మీ, నేను ఒక్కదాన్ని నేను బాధ్యత అనుభవిస్తున్నాను, నేను ఒక్కదాన్ని. తెలుగు వర్షన్లో చూసినప్పుడు, నా సహోదరి మార్త విస్తారమైన పని పెట్టుకొని ఉన్న చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయము చేయమని ఆమెతో చెప్పమన్నాను. ఈమె మార్త, థింగ్స్ ఆర్ అవుట్ ఆఫ్ హర్ కంట్రోల్. షీ ఈజ్ ల్యాకింగ్ కంట్రోల్ ఇన్ హర్ సిచ్యుయేషన్. సో సడన్లీ షీ ఈజ్ షోయింగ్ అప్. ఎవరిని అడుగుతుంది అంటే, నీకు చింత లేదా? ఆమెని నాకు సహాయం చేయమని చెప్పు అని చెప్తుంది. ఇప్పుడు ఇక్కడ ఏం రియలైజ్ అవ్వాలి? మార్త, జీసస్ ఈజ్ ద సోర్స్, సహాయమే అతను. ఈ సహాయం నీ ఇంటిలోనికి వచ్చింది మంచి తోటే, నువ్వు రెస్పాన్సిబిలిటీ తీసుకున్నావు ఆతిథ్యం ఇవ్వాలని. కానీ తిరిగి వచ్చి నువ్వు నీ పరిస్థితులను, నీ స్వాధీనం లేనప్పుడు, పరిస్థితులను నువ్వు కంట్రోల్ చేయలేనప్పుడు నువ్వు వచ్చి ఏమంటావు? నువ్వు కేర్ చేస్తే
దేవుని తోడుంటే నాకెందుకు ఇలా జరిగింది, ఆయన కృప ఉంటే నాకెందుకు ఇలా జరుగుతుంది, ఈ పరిస్థితి ఎందుకు తారుమారు అవుతుందని చాలామంది మార్తలో ఉన్నారు ఈ ప్రపంచంలో. పరిస్థితి తారుమారైనప్పుడు, పరిస్థితిని నువ్వు కంట్రోల్ చేయలేనప్పుడు, సమస్యని నువ్వు సతమతం చేస్తున్నప్పుడు, అప్పుడు ఏం అడగాలి? దేవుని దగ్గరకు వచ్చి ఇక్కడ మార్త అడిగినట్టు మనం అనేక సార్లు అడుగుతూ ఉంటాం, నీకు చింత లేదా, నేను ఈ రకంగా బాధపడుతుంటే నీకు చింత లేదా అని దేవుణ్ణి ప్రశ్నిస్తూ ఉంటాం. మార్త కూడా అదే వచ్చింది, నీకు చింత లేదా, నేను ఒక్కదాన్ని కష్టపడుతుంటే నీకు చింత లేదా, ఇప్పుడు ఏం చెయ్యి, ఆమెకు చెప్పు నాకు సహాయం చేయమని. నీకెందుకమ్మా యేసుప్రభు దగ్గరికి నువ్వు వచ్చి ఆమెకు నాకు సహాయం చేయమని నువ్వు యేసుప్రభుకు చెప్పడం అవసరమా? నువ్వు ఏం చెప్పాలి, నేను ఒక్కదాన్ని చేయలేకపోతున్నాను, ఐఎమ్ బర్డెన్డ్ విత్ ద వర్క్, లార్డ్ ప్లీజ్ హెల్ప్ మీ, నాకు సహాయం చేయండి. ఎందుకంటే సోర్సే అతను, ఆయనకి ఈమెను నాకు సహాయం చేయమని. వై యు వాంట్ టు టీచ్ టు జీసస్? యేసుప్రభుకి నీవు చెప్పడం ఏంటి, ఆమెను నాకు సహాయం చేయమని. నీకు నచ్చినట్టుగా, నీకు కావలసినట్టుగా సహాయం నువ్వెందుకు దేవునికి నేర్పిస్తావు? సోర్స్ నీ దగ్గర ఉంది. కానా పెళ్లి విందులో నీళ్ళను ద్రాక్షరసంగా చేసిన మహనీయుడు నీ దగ్గర ఉన్నాడు. 5 రొట్టెలను 2 చేపల్ని 5,000 మందికి ఆహారము ఆశీర్వదించి పంచిపెట్టిన ఆ గొప్ప దేవుడు, అద్భుతము చేసే దేవుడు నీ దగ్గర ఉన్నాడు. కుష్ఠ రోగులను బాగు చేసిన వాడు, అందులకు చూపునిచ్చిన వాడు నీ దగ్గర ఉండగా నీవేం అడుగుతున్నావు? ఆమెను నాకు సహాయం చేయమని. షీఈస్ నౌ ఈజ్ రాంగ్లీ ఇంటరప్టింగ్. Martha is messed up with the work. She interrupted and she's asking Jesus, she's telling Jesus, don't you care for me? And you tell her to help me. నీకు చింత లేదా నా గురించి, ఆమెను నాకు సహాయం చేయమని చెప్పు. నీవు దేవుణ్ణి అడిగేటప్పుడు, దేవుని సహాయం కోరినప్పుడు ఇంకేదో చేయమని నువ్వు చెప్పనక్కర్లేదు. జస్ట్ రిలై ఆన్ హిమ్. ఈమె చింత లేదా, యేసుప్రభువా నేను కష్టపడుతుంటే నీకు చింత లేదా? నీ పరిస్థితి తారుమారైతే, నీ పరిస్థితి తారుమారైనప్పుడు డూ యూ డౌట్ హిస్ కేర్? ఆయనని నువ్వు అనుమానిస్తావా? నీ ఎడల బాధ్యత లేదు అని నువ్వు అనుకుంటావా? మార్త ఇక్కడ అదే అనుకుంటుంది, నీకు చింత లేదా? థింగ్స్ ఆర్ అవుట్ ఆఫ్ యువర్ హ్యాండ్, యు ఆర్ డౌటింగ్ హిస్ కేర్. ఆయన నీ గురించి, ఆయనకున్న కేర్ని నువ్వు డౌట్ పడకూడదు. ఆయన నీ గురించి ఏ ప్రేమ అయితే ఉందో, నీ గురించి ఏం కన్సర్న్ ఉందో, దాని గురించి నువ్వు డౌట్ పడకు. నువ్వేం చేయాలంటే, ఆ రోజు మార్త తను ఆ తొందరపాటు వల్ల నీకు చింత లేదా, నాకు కష్టమవుతుంది అంటుంది. ఈరోజు ఈ మార్త వరల్డ్ ఉన్న మనం ఏం అడగాలి అని అంటే, అయ్యా నా చేతనైతే లేదు, పరిస్థితులు నా చేయి దాటిపోతా ఉన్నాయి, నీ సహాయం నాకు ఇవ్వని అడగాల. మార్త కూడా ఆ రోజు అదే అడిగి ఉంటే చాలా బాగుండేది. ఏమంటుంది, ఈ మేరీని నాకు సహాయం చేయమన్నా. నేను మార్త జీవితాన్ని బట్టి నేర్చుకుందాం. మార్త మంచి, షీ షోల్డరింగ్ ద రెస్పాన్సిబిలిటీ, షీ వాంట్ ఎవ్రీథింగ్ టు బీ పర్ఫెక్ట్, షీ వాంట్ టు రన్ ద షో. But something happened. She's messed up with the work. She lost her control. She's lacking the control in her situation and coming to Jesus and she's questioning, నీకు చింత లేదా? Don't you care for me? Tell her to help me. మనము ఈ మార్తను బట్టి నేర్చుకుందాం. బాధ్యత వహించడం మంచిదే, కానీ సోర్స్ అద్భుతమే నీ దగ్గర ఉన్నప్పుడు ఈ అద్భుతానికి ఈ రకంగా చేయని నువ్వు చెప్పడం ఎందుకు? సబ్మిట్ యువర్ ప్రాబ్లమ్ టు హిస్ కేర్, ట్రస్ట్ హిస్ కేర్. ఆయన ప్రేమకి లేకపోతే ఆయన బాధ్యతకి నీ ఎడల ఆయనకున్న కన్సర్న్ని నమ్మేసి ఆయనకు అప్పచెప్పు నీ బాధ్యత గురించి. టెల్ హర్ టు హెల్ప్ మీ. నో, యూ డోంట్ టెల్ హిమ్ టు హెల్ప్ యూ ఇన్ పర్టికులర్ వే విచ్ యూ వాంట్. హీ నోస్ ఎవ్రీథింగ్ వాట్ టు డూ. ఆ మూమెంట్లో నీకు ఏ రకంగా సహాయం చేయాలో హీ నోస్ వెరీ వెల్. ఇక్కడ యేసుప్రభు ఆమెకి ఏమని సమాధానం చెప్తున్నాడు అని అంటే, మార్త నువ్వు అనేక విషయాల గురించి నువ్వు తొందరపడుచున్నావు. నువ్వు ఏం చేయాలి? మరియ ఉత్తమమైన దాన్ని ఎన్నుకుంది. మరియ ఎన్నుకుంది ఉత్తమమైనది. నువ్వు కూడా ఈ మార్గంలోనికి రావాలి. డియర్ సిస్టర్స్, మనమందరం మార్తా వరల్డ్లో ఉంటున్నాం. బట్ గాడ్ ఈజ్ ఆస్కింగ్ అస్, గాడ్ ఈజ్ ఫోర్సింగ్ అస్ టు get the Mary strategy, Mary movement. It's a monumental movement.
స్మారక గడియ. ఈ ఆయన సన్నిధి యేసుప్రభు వారి గృహంలో ఉన్నప్పుడు మార్త ఉత్తమమైన దానిని ఎన్నుకున్నది. ఆయన పాదాల దగ్గర కూర్చొని విందాం. ఆయన పాదాల దగ్గర ఏముంది? కృప దొరుకుతుంది అని ఈమె తెలుసుకుంది. ఆయన పాదాల దగ్గర ఏముంది అంటే సమస్తము సాధ్యమైన దగ్గర. అందుకే అక్కడ కూర్చుంది. దట్ ఈస్ అ వెరీ ప్రెషియస్ మూమెంట్. మేరీ రియలైజ్డ్, మార్తా డిడ్ంట్ రియలైజ్. మేరీ గ్రహించి ఈ సన్నిధి, ఈ పరిస్థితి ఆమె దగ్గర నుంచి దాటిపోక ముందుకి ఇవన్నీ పొందుకుందామని ఆయన పాదాల దగ్గర కూర్చొని షీఈ్ రిసీవింగ్ గ్రేస్, కృపని పొందుకుంటుంది. ఈ కృప నీ జీవితంలో వచ్చిందంటే, ఈ అభిషేకం నీ జీవితంలో వచ్చిందంటే, ఈ శక్తి నీ జీవితంలో వచ్చిందంటే ఈ మార్తా బర్డన్ అంతా నీకు ఈజీ అయిపోతుంది. వెన్ యూ రిసీవ్ గ్రేస్ ఫ్రమ్ హిస్ ప్రెజెన్స్, వెన్ యూ రిసీవ్ ఫేవర్, వెన్ యూ రిసీవ్ ద అనాయింటింగ్, వాట్ ఎవర్ ద రెస్పాన్సిబిలిటీస్ యూ నీడ్ టు షోల్డర్, ఎవ్రీథింగ్ యూ కెన్ డూ ఇట్ సక్సెస్ఫుల్లీ. బట్ ద పాయింట్ ఈస్, ఫస్ట్ యూ నీడ్ టు రిసీవ్ ద అనాయింటింగ్ ఫ్రమ్ హిస్ ప్రెజెన్స్. ఆయన సన్నిధి నుండి నువ్వు పొందుకోవాలి. నువ్వు శక్తి పొందుకున్న తర్వాత మిగిలినవన్నీ ఆటోమేటిక్గా చేసుకుంటూ వెళ్ళిపోతావు. నీకు అద్భుతము జరిగిపోతుంది నీ జీవితంలో. నీ శక్తితో నువ్వు పోరాడే అవసరం లేదు. రిసీవ్ గ్రేస్, రిసీవ్ అనాయింటింగ్, రిసీవ్ favor from his presence, because he is the source, he is the victory. He takes up your challenge, and whatever is your challenge, when you are in his presence, he takes over it. మార్త ఏమనుకుంది? లెట్ మీ సర్వ్ అండ్ సిట్. మేరీ ఏమనుకుందంటే లెట్ మీ రిసీవ్ ఫ్రమ్ హిస్ ప్రెజెన్స్. మనం ఏమనుకుంటామంటే పనంతా అయినాక చర్చ్కి వెళ్దాం, ఈ వారం వెళ్ళకుండా ఈ వారం ఇల్లు దులుపుకొని, ఈ వారం బట్టలు తుక్కొని, ఈ వారం చుట్టాలను భోజనానికి పిలిచి వచ్చే వారము నేను చర్చ్కి వెళ్తా. నియమింపబడిన సమయంలో ఇప్పుడు కాదులే, ఈ పరిస్థితి, ఈ భారము ఈ కుటుంబం ఇచ్చింది దేవుడే కదా, ఈ చుట్టాలను రప్పించింది దేవుడే కదా, ఈ పిల్లల్ని ఇచ్చింది దేవుడే కదా, ఈ బాధ్యత నేనే కదా అనుభవించాలి, నేనే కదా దీన్ని బేర్ చేయాలి. సరే నేను ఇవన్నీ చక్కబెట్టుకొని అక్కడికి వెళ్తాను. నో నో నో, ఇవన్నీ నువ్వు జీవితంలో ఏ రోజు కూడా చక్కబెట్టలేవు. నీ శక్తితో దీన్నంతటిని నువ్వు నిర్వర్తించడానికి ఇట్స్ నాట్ పాసిబుల్ మై డియర్ సిస్టర్. ఫస్ట్ యూ నీడ్ టు సిట్ డౌన్ అట్ హిస్ ప్రెజెన్స్. ఆయన సన్నిధానంలో నువ్వు కూర్చున్న ఎడల నీ ఛాలెంజెస్ అన్నీ ఈజీగా సక్సెస్ఫుల్ అయిపోతాయి, ఈజీగా సక్సెస్ అవుతాయి. అవన్నీ వాటికవి జరుగుకుంటూ పోతాయి. ఎందుకంటే ఆయన కృప నీ మీదకి వస్తుంది, ఆయన శక్తి నీ మీదకి వస్తుంది, అభిషేకం నీ మీదకి వస్తుంది. ఈ అభిషేకం ద్వారా నువ్వు ఏం సర్వ్ చేయాలి, నువ్వు చేసే పనులన్నిటిలో శక్తి, ఆయన కృప నీ వెంబడి వస్తుంది, పరిశుద్ధాత్మ శక్తి నీకు తోడుగా వస్తుంది. నువ్వు జరిగించవలసిన పనులన్నీ నీకు సాఫీగా సాగుతాయి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనంలో ఏముంది అంటే, మొదట నా నీతిని నా రాజ్యాన్ని మీరు వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. మార్త మంచి ఆలోచన దేవునికి ఆతిథ్యం ఇవ్వాలని, కానీ మేరీ ఎన్నుకుంది ఉత్తమమైనది. ఈ దినము 20th centuryలో ఉన్న లేడీస్, వీఆర్ ఇన్ ద మార్తా వరల్డ్, బట్ వీ నీడ్ టు హ్యావ్ ఎ మేరీ స్ట్రాటజీ ఇన్ ఆర్డర్ టు ఓవర్కమ్ ద లైఫ్ సిచ్యుయేషన్స్. మనకున్న ఛాలెంజెస్ అధికంగా ఉన్నాయి, మనకున్న కష్టాలు అధికంగా ఉన్నాయి. ఇవి సొంతగా నీకు నీవు సాధించుకోలేని డిఫికల్ట్ టాస్క్స్ ఆర్ దేర్. రైట్ నౌ women are facing tough challenges. To meet this tough challenge, you need the grace of God. You have to receive, you need to sit down. Lockdown, God has given this lockdown period because you have scheduled like Martha. మార్తా లాగా బిజీ స్కెడ్యూల్ పెట్టుకొని ఆయనకి ఇవ్వవలసినంత సమయం ఇవ్వలేదేమో, ఆయనను ప్రార్థించవలసినంత ప్రార్థించలేదేమో, వాక్యం చదవవలసినంత చదవలేదేమో. నేను ఒక్కదాన్ని నువ్వు ఒక్కదాన్ని కాదు, ప్రపంచమంతా లాక్డౌన్. ఎందుకు అనంటే ప్రపంచమంతా దేవునికి కావాల్సింది. అందుకే ఆయన కుమారుని లోకానికి పంపించినాడు. ఆ కుమారుని రక్తము లోకమంతా రక్షింపబడాలని, ఆ రక్తము పవిత్రమైన రక్తము భూమి మీద ఉన్న మానవ కోటి కొరకే చిందింపబడినది. దేశమంతా, లోకమంతా, ప్రతి ప్రాంతము లాక్డౌన్. వై? You need to have a strategy like Mary. You need to have a strategy like Mary. Mary's strategy is the best strategy. Martha's strategy appreciable, but what is the best strategy is to sit at the feet of Jesus. ఈ లాక్డౌన్ సమయంలో, ఈ రెస్ట్ ఉన్న సమయంలో, వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్న సమయంలో, సహోదరి యేసు పాదాల దగ్గర కూర్చొని అభిషేకాన్ని పొందుకో.
కృపను పొందుకో. గెలవాలి నీ జీవితంలో అని అంటే నీకు కావాలి ఆయన సన్నిధి. ఆయన సన్నిధిని నిర్లక్ష్య పెడితే మార్తకి చేత అవ్వలేదు. మంచి సంకల్పమే, మంచి ఆతిథ్యం ఇవ్వాలని, బట్ ఇన్ ద మిడిల్ షీ వాజ్ అన్ఏబుల్ టు ట్యాకిల్ ద సిచ్యుయేషన్. నీ పిల్లల్ని కంట్రోల్ చేయాలన్నా, నీ భర్త సరైన దారిలో ఉండాలన్నా, నీ కుటుంబము సరిగా నడవాలన్నా, నీకు ఉద్యోగంలో నీ ఛాలెంజెస్ని నువ్వు మీట్ అవ్వాలన్నా నీకు ఒక మేరీ స్ట్రాటజీ అవసరమైంటున్నది. యేసుప్రభు సన్నిధానంలో నువ్వు కూర్చోవాలి. ఆయన సన్నిధిలో నువ్వు పొందుకోవాలి. పరలోకమైన జ్ఞానము, పరలోకమైన శక్తి, పరలోక అభిషేకము నీకు కావాలి. వీటన్నిటిని గెలిచి నువ్వు నిలబడాలి అని అంటే మార్త పెట్టుకున్న పనులన్నిట్లో ఎఫిషియెంట్గా సర్వ్ చేయాలంటే, ఎఫిషియెంట్ లేడీగా నువ్వు నిలబడాలంటే యూ నీడ్ మేరీ స్ట్రాటజీ. యూ నీడ్ టు సిట్ అట్ ద ఫీట్ ఆఫ్ జీసస్. COVID-19 మేలు చేసింది. ఐ సాట్ అట్ ద ఫీట్ ఆఫ్ జీసస్ ఇన్ దిస్ లాక్డౌన్ పీరియడ్. దిస్ లాక్డౌన్ హ్యాస్ బికమ్ ఎ గ్రేట్ బ్లెస్సింగ్ ఫర్ మీ. ఎంతోమందికి ఇబ్బంది కష్టాలు జరిగినాయి, కానీ నేను నేర్చుకున్నాను ఏంటి, ఆయన పాద సన్నిధానం దగ్గర కూర్చోవాలి అని. ఆయన పాద సన్నిధానంలో కూర్చొని ఆయన సన్నిధిలో ప్రార్థిస్తూ, వాక్యాన్ని ధ్యానిస్తూ, నా గురించి నేను ప్రవచిస్తూ, రెగ్యులర్ డైలీ యాక్టివిటీస్, రెగ్యులర్గా డ్యూటీ చేసుకుంటూ ఉన్న సమయంలో నేను సాధించలేని, నేను చేయలేని గొప్ప పనులన్నీ ఈ 2 నెలల సమయంలో నేను చేశాను. బికాస్ ఐ లర్న్డ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద మేరీస్ స్ట్రాటజీ. మేరీ ఏమి ఎన్నుకుందో అది కూడా ఈ లాక్డౌన్ పీరియడ్లో, ప్రభువా నేను ఇంతగా నేను ప్రార్థించలేదు, ఇప్పుడు సమయం ఇచ్చిన, నీ సన్నిధానంలో ప్రార్థించే కృపనిచ్చిన, నీ సన్నిధానంలో నుంచి నేర్చుకునే కృపనిచ్చినామని ఆయన సన్నిధానంలో రియల్లీ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ ఐ టెస్టిఫై దట్ ఐఎమ్ బ్లెస్డ్ త్రూ దిస్ లాక్డౌన్ పీరియడ్. ఈ లాక్డౌన్ పీరియడ్ నాకు ఆశీర్వాదకరంగా ఉంది. ఐ మేడ్ ఎ మేరీ స్ట్రాటజీ. డియర్ సిస్టర్, ఈవెన్ యూ మేక్ ఎ స్ట్రాటజీ. ఇంకా లేట్ అవ్వలేదు, ఇంకా ఆలస్యం అవ్వలేదు. ఇప్పటి వరకు నువ్వు ఇంకా మార్తా టైప్గానే ఉంటే నో, యూ జస్ట్ షిఫ్ట్ ఆన్ టు మేరీ స్ట్రాటజీ. ఇఫ్ యూ షిఫ్ట్ టు మేరీ స్ట్రాటజీ, దెన్ యువర్ స్ట్రాటజీ విల్ చేంజ్ ఇన్ టు డేవిడ్స్ స్ట్రాటజీ. డేవిడ్ స్ట్రాటజీ ఈస్ సంథింగ్ ఎల్స్, a strategy which brings restoration, double restoration. ఈ దావీదు స్ట్రాటజీ ఏంటో చూద్దాం. దావీదు మహారాజు ఒకసారి తన వాళ్ళందరితో కలిసి ఏం చేసినాడంట, వేరే చోటికి ప్రయాణం అయిపోయినాడంట. 1 సమూయేలు 30వ అధ్యాయము. వీలైన వాళ్ళందరూ తీసి ఈ వాక్యాన్ని నాతో కలిసి ధ్యానించవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. 1 సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము 1 నుంచి ఇది 10 వచనాల వరకు ఇందులో వ్రాయబడి ఉంది. కానీ మనం మాత్రం 7వ వచనం నుంచి ధ్యానించుకుందాం. పిమ్మట దావీదు ఏఫోదు తెమ్మని యాజకుడు అహిమలేకు కుమారుడైన అబ్యారుతో చెప్పగా, అబ్యాతారు ఎఫోదును దావీదునద్దకు తీసుకొని వచ్చెను. నేను ఈ దండును తరిమిన ఎడల దాని కలుసుకుందునా అని యెహోవా యొద్ద విచారణ చేయగా. ఈ అంత చదివినప్పుడు ఈ ప్రదేశంలో దావీదు తన భార్యలని పిల్లలని తన కలిగిన యావత్తుని ఇక్కడ వదిలిపెట్టి తను వేరే ప్రాంతానికి వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు వచ్చి చూసినప్పుడు అక్కడ మిగిలి ఉంది ఏంది అని అంటే, భార్య లేరు, పిల్లలు లేరు, గొర్రెలు లేవు, ఎడ్లు లేవు, ఆస్తి లేదు, ఏమి లేదు, బూడిద మాత్రం అక్కడ మిగిలి ఉందట. ఒక రాజు వచ్చినాడు, అందరినీ చెరపట్టుకొని, భార్యలను బిడ్డలను అందరినీ చెరపట్టుకొని తీసుకొని వెళ్ళిపోయి మిగిలిన దాన్ని మొత్తం కాల్చేసి బూడిద చేసినాడంట. ఈ ప్లేస్కి జిక్లగ్ అని పేరు. సిక్లగ్ అని తెలుగులో, జిక్లగ్ అని ఇంగ్లీష్లో. ఈ జిక్లగ్ని మొత్తము బూడిదగా మార్చివేసి వెళ్ళిపోయినప్పుడు దావీదు తిరిగి వచ్చినప్పుడు ఏడవడానికి శక్తి లేనంత గట్టిగా ఏడ్చినాడంట. తనకు కలిగిన నష్టాన్ని బట్టి, తన బిడ్డలు తన భార్య చెరపట్టిపోయిన విధానాన్ని బట్టి శక్తి లేనంత వరకు గట్టిగా దేవుని సన్నిధానంలో ఏడ్చినాడంట. బట్ హీ మేడ్ అ రైట్ డెసిషన్. ఏడ్చిన తర్వాత ఇంగ్లీష్ వర్షన్లో ఎంత చక్కగా ఉంది అని అంటే చెప్పినాడంట,
తన చుట్టూ ఉన్న వాళ్ళకి ఎఫోదును తీసుకురండి, గార్మెంట్ ఆఫ్ ప్రీస్ట్ అది తీసుకొని రండి. ఎఫోదుని తీసుకొని వచ్చి ఆ ఎఫోదును ధరించుకొని దేవుని మందిరావరణంలో నిలబడి ఏం చేసినాడంట, యెహోవా యొద్ద విచారణ చేసినాడంట. యెహోవా యొద్ద విచారణ చేసినాడు. ఇంగ్లీష్ వర్షన్లో ఏముందంటే, డేవిడ్ స్ట్రెంగ్థెండ్ హిమ్సెల్ఫ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. ఈయనకి ఏడవడానికి శక్తి లేనంతగా ఏడ్చి అంతగా కృంగిపోయినాడు. మొత్తము బూడిదగా మారిపోయింది. భార్యలు పిల్లలు చెరపట్టబడినారు. ఇప్పుడు ఎంత ఏడ్చినా ఏమీ రాని సమయంలో ఇప్పుడు హీ స్ట్రెంగ్థెండ్ హిమ్సెల్ఫ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. ఆ ఎఫోదు తెప్పించుకొని ధరించుకొని ఏం చేసినాడంట, యెహోవా యొద్ద విచారణ చేయడానికి బయలుదేరినాడంట. యెహోవా యొద్ద విచారణ చేస్తున్నాడు. నేను వెళ్ళి వారిని తరుమన. ఒక కష్టం వచ్చింది, ఒక ఇబ్బంది వచ్చింది. ఈ ఇబ్బందిలో తనను తాను ఏం చేసుకున్నాడంట, బలపరుచుకొని ఆయన సన్నిధానంలో విచారణ చేసినాడు. మేరీ ఏం చేసింది, ఆయన పాదాల దగ్గర ఆయన సన్నిధిలో కూర్చుంది. దావీదు మహారాజు సేమ్ స్ట్రాటజీ, మేరీ స్ట్రాటజీ, David's strategy, same strategy. Mary sat at the feet of Jesus and she is receiving grace from him. David's strategy, he strengthened himself to sit or to inquire in the presence of the Lord. అక్కడ దేవుణ్ణి అడిగి నేను వెళ్ళి తరుముదునా అని అన్నప్పుడు దేవుడు ఏం చెప్పినాడంట, గో, యు విల్ రికవర్ ఆల్. అన్నీ వచ్చేస్తాయి నీకు, నువ్వు వారిని యెహోవా యొద్ద విచారణ చేసినప్పుడు, యెహోవాను అడిగినప్పుడు అప్పుడు దేవుడిచ్చిన సమాధానం ఏంటి అంటే, కాబట్టి యెహోవా తరుము నిశ్చయంగా నీవు వారిని కలుసుకొని తప్పక నీ వారినందరినీ దక్కించుకుందువని సెలవిచ్చాను. ఈ తెలుగు వర్షన్లో తప్పక నీ వారిని అందరినీ దక్కించుకుందువు అని వాక్యంలో ఉంది, కానీ ఇంగ్లీష్ వర్షన్లో చాలా చక్కగా ఉంది. యు విల్ రికవర్ ఆల్. అన్నీ నువ్వు తెచ్చుకుంటావు. నువ్వు ఏదైతే బూడిదగా మారిపోయిందో ఇవన్నిటిని యు విల్ రికవర్ ఎవ్రీథింగ్. టుడే ఐఎమ్ స్పీకింగ్ టు సమ్ డేవిడ్స్ who lost your peace, who lost your finances, who lost your marriage, who lost in life. God is telling me to tell you today, have a strategy which Mary had. మేరీ ఏమైతే ఎన్నుకుందో అది నువ్వు వెన్నుకుంటే David's strategy God is going to give you. రెస్టరేషన్, యూ విల్ రెస్టోర్ ఆల్. నువ్వు పోగొట్టుకున్న శాంతి, నువ్వు పోగొట్టుకున్న సమాధానం, నువ్వు పోగొట్టుకున్న ఆరోగ్యం, నువ్వు పోగొట్టుకున్న ఫైనాన్సెస్ అన్నీ హీ విల్ గివ్ యూ బ్యాక్. బట్ ఓన్లీ థింగ్ హీ వాంట్స్ యూ టు ఎంక్వైర్, సిట్ అట్ హిస్ ఫీట్ అండ్ రిసీవ్ ఫ్రమ్ హిస్ ఫీట్. యూ రిసీవ్ ఫ్రమ్ హిస్ ప్రెజెన్స్. ఆయన సన్నిధానంలో పొందుకో. నీకు నాకు మార్తా వరల్డ్, Mary's strategy, David's restoration. Choose a better strategy for a double restoration. If you want to recover everything, God is telling me to tell you, have a Mary strategy in your life. In the busy schedule, you are in the Martha world. No doubt it is a Martha world, but you need to have a Mary moment for David's strategy. A strategy of restoration. To get a strategy of restoration, you need to have a Mary మూమెంట్. ఇంత ఆశీర్వాదము ఒక పొల్లు కూడా పోకుండా నీ ఆశీర్వాదాలన్నీ తిరిగి రావాలంటే నువ్వేం చేయాలి అంటే మేరీ మూమెంట్. మరియా ఎన్నుకున్న దాన్ని నువ్వు ఎన్నుకోవాలి. మరియా చేసింది చేయాలి, దావీదు చేసింది చేయాలి. యు ఆర్ ఇన్ ద మార్తా వరల్డ్, నో డౌట్. మార్తాస్ ఆర్ దేర్ ఇన్ దిస్ వరల్డ్. మార్తాస్ ఆర్ నెసెసరీ, బట్ గాడ్ ఈస్ టెలింగ్ మార్తా, యు ఆర్ మెస్డ్ అప్ విత్ ద వర్క్, బట్ today I am giving you an interruption which is a necessary interruption. You are burdened with the work. That work is not important, that is not significant. Come out of that work. ఇక్కడ ఒక బ్రేక్ తీసుకో. ఈ వర్క్కి ఒక ఆటంకం ఇచ్చేసి నువ్వేం చేయాలంటే నా సన్నిధానానికి నువ్వు రా. God has given us a necessary interruption, that is lockdown time. Necessary interruption. You need a necessary interruption. This interruption will lead you to God. This interruption will make you sit in His presence. This interruption will make you receive grace from His presence. This
దిస్ ఇంటరప్షన్ విల్ ప్రొవోక్ యూ ఫర్ యువర్ మిరకల్ మేనిఫెస్టేషన్. ఈ ఆటంకము, ఆవశ్యక ఆటంకము నీకు కావాలి. ఈ ఆవశ్యకమైన ఆటంకము రాకపోతే నువ్వు అంతగా దేవుణ్ణి వెంబడించలేమేమో, అంతగా దేవుణ్ణి ఆశ్రయించవేమో, అంతగా ప్రార్థించవేమో, నువ్వు అంత చేయడం లేదేమో. బిజీ స్కెడ్యూల్ గివ్ యూ అ నెససరీ ఇంటరప్షన్. నీ ఉద్యోగానికి ఒక ఇంటరప్షన్, నీ డే టు డే యాక్టివిటీస్కి ఒక ఇంటరప్షన్, నీ పరుగుకి ఒక ఇంటరప్షన్, వీటన్నిటికీ ప్రపంచానికి అన్నిటికీ ఒక ఇంటరప్షన్ ఇచ్చి, నా కుమార్తె నువ్వు రా, నువ్వు సొంతగా కష్టపడుతున్నావు, నువ్వు ప్రయాసపడుతున్నావు, నా యొద్దకి రా, నీ భారాన్ని నేను సులువు చేస్తాను, నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను, నీ కొరకు నేను వేచి ఉన్నాను. లాక్డౌన్ హీ హాస్ గివెన్ యూ లీజర్ టైం, sufficient time, enough of time, because when he is whispering you are not listening, when he is speaking to you you are not mindful of that. నువ్వు వింటలేవు, నువ్వు గ్రహిస్తలేవు. ఆయన నీకు సమయం ఇచ్చేది. సంఘానికి రా అని అనౌన్స్మెంట్ వచ్చినప్పుడు నీ పనులలో నువ్వు నిమగ్నం అయిపోయి ఉన్నావు. మేరీ ఇక్కడ ఆయన సన్నిధిలో నిమగ్నం అయిపోయింది. ఆయన నిన్ను గెలిపించాలి కాబట్టి నీ సన్నిధి ఆయన సన్నిధి నీ జీవితంలో నీకు కావాలని ఆయన ఆశపడుతున్నాడు. గెలుపు కావాలంటే, విజయం కావాలంటే ఆయన సన్నిధి తప్ప నీకు ఇంకెక్కడ విజయం రాదు. నోవేర్ యూ విల్ బి సక్సెస్ఫుల్ ఎక్సెప్ట్ ఇన్ హిస్ ప్రెసెన్స్. ఆయన సన్నిధి నీకు తోడుగా వస్తానే నువ్వు గెలుస్తావు. ఆయన సన్నిధి లేకపోతే నువ్వు సొంత శక్తితో ప్రయాసపడాలి. స్త్రీ బలహీనమైన ఘటమని ఏన్షియంట్ వాళ్ళు చెప్తా ఉన్నారు. ఈ బలహీనమైన పాత్రలో నువ్వు ఉన్నావు. నువ్వు బలమైన కార్యాలు చేయాలి. బలహీనమైన పాత్ర అయిన స్త్రీ నువ్వు ఘనమైన కార్యాలు చేయడానికి కొరకు ఈ 20th century women గా నువ్వు ఉన్నావు. He wants you to be a David who restored everything. He don't want you to be a Martha. He don't want you to be only Mary, but he wants you to be victorious as David. Martha word, Mary strategy, డేవిడ్స్ రెస్టరేషన్. ఎంత మంచిగా ఉంది కదా వినడానికి. ఈ బిజీ షెడ్యూల్లో ఆయన పాద సన్నిధానం దగ్గర కూర్చో. తర్వాత నువ్వు చేయవలసింది ఎంత, డైరెక్షన్ ఆయన ఇస్తాడు, యుద్ధం ఆయన చేస్తాడు, గెలుపు ఆయన ఇస్తాడు. నీ శాంతి, నీ సమాధానం, నీ సమయము, నీ ఆరోగ్యము, నీ డబ్బు, నీ మ్యారేజ్ ఏది నీ దగ్గర నుండి పోలేదు. యూ విల్ రికవర్ ఎవ్రీథింగ్. పోయినట్టుగా నీకు అనిపిస్తుంది కానీ ఇన్ దిస్ స్ట్రాటజీ, దిస్ ఈస్ ద స్ట్రాటజీ హీ వాంట్ టు టీచ్ యూ డ్యూరింగ్ దిస్ లాక్డౌన్ పీరియడ్. ఏది పోగొట్టుకో, యూ విల్ రికవర్ ఆల్, యూ విల్ రికవర్ ఎవ్రీథింగ్. యూ ఆర్ లాస్ట్ పీస్, యూ విల్ రికవర్. ఎవరైతే నీ పక్కన ఉండి నిన్ను అవహేళన చేస్తాం, నీ పరిస్థితులను బట్టి నవ్వుకున్న వారి ముందు, నిన్ను చూసి ఆహా అని పలికిన వారి ముందు నీ విజయము ఏ రకంగా చేస్తాడంటే దే విల్ బికమ్ ద అనౌన్సర్స్ ఆఫ్ యువర్ విక్టరీ. బట్ దెర్ ఈస్ అ స్ట్రాటజీ, Mary strategy. In Martha world, grab the Mary moment. It is a monumental moment. Receive grace from his presence, and this grace will enable you to serve efficiently, work efficiently. నీ బాధ్యత సరిగా నిర్వర్తించడానికి దోహదపడుతుంది. ఆయన దావీదు ఆయన సన్నిధానంలో బలము తెచ్చుకొని ఆయన సన్నిధానంలో ఎంక్వైరీ చేసి అడిగినప్పుడు ఏడవడానికి శక్తి లేనంత సమయంలో కొన్నిసార్లు ఏమంటామంటే వీ హ్యావ్ అవర్ ఓన్ ఎక్స్క్యూజెస్. నాకు నా పరిస్థితి ఏందో నీకు తెలుసా, నాకున్న పరిస్థితి లాంటి పరిస్థితి ఉంటే నువ్వైతే ఎప్పుడూ చేర్చుకో, రానే రావు. నాకున్న కష్టము నీకు తెలుసా. దావీదుకి ఎంత పెద్ద కష్టం వచ్చిందంటే సమస్తము బూడిదిగా మారిపోయిందంట. అవుట్ ఆఫ్ ద యాషెస్ హీ గేవ్ హిమ్ ఎవ్రీథింగ్. బూడిదలో నుంచి సమస్తమైన సమకూర్పును అనుగ్రహించాడు. నీ పరిస్థితి ఏమైతే నీకెందుకు, నాకు ఈ రకంగా సాయం చేయి, ఆ రకంగా సాయం చేయను ఆయనకు చెప్పడం ఎందుకు, నీ కష్టం ఇంత పెద్దదైందని నువ్వు ఆయనకు చెప్పడం ఎందుకు, ఆయనకు తెలియదా? ఆయన సావరెన్ లార్డ్, ఆయనకు తెలియంది ఏముంది నీ పరిస్థితి గురించి. హీ వాంట్స్ యు టు కమ్ అండ్ సిట్ ఇన్ హిస్ ప్రెజెన్స్. రమ్మన్నప్పుడు నువ్వు ఆయన సన్నిధానానికి వచ్చాయి, నువ్వు ఆయన సన్నిధానంలో వచ్చి పొందుకో. విజయం ఇస్తా అంటున్నాడు, రెస్టరేషన్ ఇస్తా అంటున్నాడు, అభివృద్ధి, సమకూర్పు అంతా నేనే ఇస్తా అంటున్నాడు. ఈ సమకూర్పులోనికి రాకుండా నీవెందుకు మార్తాలాగా కష్టపడతావు, మార్తాలాగా ఎందుకు వరీ అవుతావు? మార్తాస్ ఆర్ నెససరీ, మార్తాస్ ఆర్ నెససరీ ఇన్ ద చర్చ్, ఇన్ ద హౌస్, ఇన్ ద మినిస్ట్రీ. మార్తాస్ ఆర్ నెససరీ, బట్ మార్తా షుడ్ హ్యావ్ అ మేరీ మూమెంట్. లేజీ వారికి దేవుడు పరిచర్యను అప్పగించాడు, సోమరులకి దేవుడు బాధ్యతలు అప్పగించాడు. బట్ బాధ్యత అప్పగించబడిన మార్తలో మనం ఏం చేస్తున్నాం అన్న అంటే
ఉత్తమమైన దాన్ని నిర్లక్ష్య పెట్టి షోస్ రన్ చేస్తున్నాము, బాధ్యతలు నిర్వర్తిస్తున్నాము. తల్లిగా, భార్యగా, అక్కగా, చెల్లెగా, ఇంకే రకమైన టీచర్గా, లేకపోతే ఉద్యోగంలో ఆఫీసర్గా, క్లర్క్గా ఎన్నో బాధ్యతలు నిర్వర్తిస్తున్నాం. కానీ ఉత్తమమైనది ఏంటి? ఆయన సన్నిధానంలో కూర్చుంటే ఏమంట, ఇవన్నీ చక్కగా, ఇవన్నీ సాఫీగా, ఇవన్నీ సక్సెస్ఫుల్గా చేయడానికి ఆయన కృపనిస్తాడంట. అక్కడ కృప పొందుకుంటే నువ్వు దావీదులాగా ఏం చేస్తావు? సమస్తముని పొందుకుంటావు. ఐఎమ్ స్పీకింగ్ టు సమ్ డేవిడ్స్ టుడే. Inquire in the presence of the Lord. I'm speaking to Marthas today. Martha, grab the very moment, because David's strategy is a very great strategy. David's strategy is a strategy of restoration, bringing everything back. ఏం చేస్తున్నాడు? అయ్యా నేను ఏం చేయాలి? ఇప్పుడు నాకు ఏడవడానికి కూడా శక్తి లేదు, నీ సన్నిధానానికి నేను వచ్చినానంటే నువ్వు వచ్చి నిలబడితే నీ కొరకు ఆయన నిలబడడా? నువ్వు సమయం ఇస్తే ఆయన సమయం నీకు ఇవ్వడా? ఆయన దగ్గరకు వచ్చి నువ్వు అడిగితే నీకు జవాబు ఆయన దగ్గర నుంచి రాదా? నువ్వెందుకు మార్తాలాగా కష్టపడతావు? నువ్వెందుకు ఇబ్బంది పడతావు? సులువుగా నీ పనులన్నింటినీ చేశాడంట. ప్రయాసపడి భారం మోసుకొని వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగచేస్తాను. ఇక్కడ మేరీ కష్టపడ్డది లేదు, మేరీ చేసింది లేదు, మేరీ ఏమీ చేయలేదు అక్కడ. బట్ షీ ఈస్ ఇన్ అ ప్లేస్ fixed in such a position that she is receiving grace from the Lord. She is in the monumental moment. She is very mindful of her moment. ఆ సమయం ఆమె దగ్గర నుంచి తీసుకుపోకు బడక ముందుకే ఈమె కృప పొందుకున్న స్త్రీ అని ఈమె గురించి బైబిల్ ఘనంగా చెప్తుంది. నేను మార్త చేసినట్టు చేద్దాం, బాధ్యత వహించుదాం. మన బాధ్యత నిర్వర్తించే ప్రక్రియలో మరియలాగా ఆయన సన్నిధానంలో మనం ఉందాం. మరియలాగా ఆయన సన్నిధానంలో మనం కనిపెడితే దావీదు సమకూర్చుకున్నట్టుగా సమస్తమును దేవుడు మనకి సమకూర్చి అనుగ్రహిస్తాడని ఈ వాక్యం ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. ఈ దినాన్ని, ఈ మీటింగ్లో, విమెన్స్ రిట్రీట్లో మనమందరం నిర్ణయం చేసుకుందాం. ఇన్ దిస్ మార్తా వరల్డ్ I will grab the Mary moment to get David's restoration. దావీదు ఏ రకంగా సమకూర్పును కొని తెచ్చుకున్నాడు, ఆ రకంగా నేను పోగొట్టుకున్న సమస్తం. లాక్డౌన్ పీరియడ్లో ఏమైనా పోయినాయా? ఉద్యోగం పోయిందా? డబ్బులు రాలేదా? సగం జీతం వచ్చిందా? మనశ్శాంతి పోయిందా? ఇంకా అధైర్యం వచ్చిందా? ఆయన సన్నిధానంలో కూర్చో, సమయం ఇచ్చినాడు. ఏమంటున్నాడు అంటే, సమస్తము నీకు సమకూర్చి అనుగ్రహిస్తానని ఈ సాయంకాల సమయంలో దేవుడు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. ఈ మాట మీద విశ్వాసం పెట్టి ముందుకు సాగుతూ దేవుడు ఏ రకంగా డేవిడ్ సమకూర్పును తెచ్చుకున్నాడు, దేవుని దగ్గర నుంచి ఆ సమకూర్పును మనం తెచ్చుకుందామని తెలియచేస్తూ నా మాటలు ముగిస్తా ఉన్నాను. Wow, what a wonderful message. I believe you all are inspired by this. Yes, even I am inspired by this message. By the way, I am Mrs. Lata, a close friend of Sister Grace. Praise the Lord. I thank one and all for giving me this opportunity. If we seek the presence of God, we can see the glory of God. As Martha and Mary both were seeking the Lord, one by serving Him and the other by listening to Him, they both could see the glory of God. They saw Lazarus, their brother, rising from the tomb. How do we receive the presence of God? By praising God, or by worshipping and by praying. Prayer brings God's presence into our lives. Presence of God releases the potential for miracles. Psalm 68 verses 1 and 8 says, when David prayed, the enemies were scattered. The wicked perished, the earth shook, heavens dropped rain, and the Mount Sinai itself moved at the presence of God. Psalm 63 says, God's presence brings comfort, peace, and assurance. So, prayer brings God's presence, number one. Prayer brings God's presence. Number two, prayer is a weapon in our hands. Prayer is a wireless connection to God. Prayer builds our faith. So there is a quotation from a great man of God, Ravi Zacharias, about prayer.
If you are not a praying person, you have to carry your faith. But if you are a praying person, your faith will carry you. Do you know what does it mean? If you doesn't pray, will live in fear and unbelief. So faith appears to be a burden for you. But if you are a praying person, everything will work together and it will be done easily. So faith will carry you. I will end up with a small quotation of great man of God, that is Benny Hinn. Prayer, he said, prayerlessness is a sin and it is the root cause of all evil. So let us pray without ceasing. Let us pray fervently to bring God's presence into our lives. Thank you. చివరిగా అమేజింగ్ గ్రేస్ ఆఫ్ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ ఫౌండర్ గారు, సీనియర్ పాస్టర్ యేసుదాస్ గారు ముందుకు వచ్చి ప్రార్థన ఆశీర్వాదంతో ఈ కుటుంబాన్ని ముగించుకుందాం. సకల ఆశీర్వాదమునకు కారణభూతుడా నా పరలోకపు తండ్రి, మరొకసారి మీ సన్నిధానంలో మేము సమీపిస్తున్నాం. ఇంత మటుకు మీరు నడిపించినారు నా ప్రభ. మీ బిడ్డను అభిషేకించి ఈ భయంకరమైన కావలసిన వర్తమానం చేత మీరు అభిషేకించి నీ ప్రేమను తెలియజేసిన విధానం బట్టి మీకు స్తోత్రాలు. బిడ్డలు నేను ఆశ్రయించి, నేను వెంబడించి, నేను మయపరిచి, నీతో సహవాసం చేసి నీవిచ్చే విజయాలు పొందుకున్నట్లు, నీవిచ్చే ఆశీర్వాదం పొందుకున్నట్లు ప్రతి ఒక్కరిని వీక్షించిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారి జీవితాల్లో గొప్ప మార్పును మీరు కలిగచేయండి ప్రభా. వారి ఇంటిలో గొప్ప మార్పును మీరు కలిగచేయండి ప్రభా. మీ బలమైన హస్తమును చాపి వారిని వాడుకోమని ప్రార్థిస్తున్నాను. వాక్యం నుంచి నేను ప్రియ బిడ్డను మీరు అభిషేకించండి. వారి ఎడల మీరు గొప్ప కార్యములు చేయమని వేడుకొంటున్నాం మా తండ్రి. మీకు స్తోత్రాలు. మీరు మాత్రమే చేయగలరు ప్రభు, నీకు స్తోత్రాలు. కావలసినది ఒకటే నా ప్రభ, నీ పాద సన్నిధి. బిడ్డలు వెతుకుతుండగా మీరు అభిషేకించి నడిపించి గొప్ప కార్యములు చేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున పరలోకపు తండ్రిని ప్రార్థించి వేడుకొంటున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభును రక్షకుడని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సమాధానం మనకును మన ప్రభు ప్రేమించిన వారికి ప్రభు చే పర్యంతము సదా తోడయండి నడిపించునుగాక.